కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఇవాళ జరగనున్న కాంగ్రెస్ పట్టభద్రుల సంకల్ప సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సభలో పాల్గొంటారు. గ్రాడ్యుయేట్లను ఉద్దేశిస్తూ మాట్లాడతారు సీఎం. మధ్యాహ్నం నిజామాబాద్, మంచిర్యాల సభలు ముగించుకుని సాయంత్రం కరీంనగర్ కు చేరుకుంటారు. సీఎం సభ ఏర్పాట్లపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. 5-6 నెలలుగా సాగుతున్న ఎమ్మెల్సీ ప్రచారాలకు తెరపడే సమయం వచ్చింది. రేపు సాయంత్రం 4 గంటలతో ప్రచార ఘట్టం ముగియబోతుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీలు కూడా తమ చివరి దశ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డికి మద్దతుగా ఈరోజు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఇవాళ ఆయన 4 జిల్లాల పరిధిలో కూడా ప్రచారాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో 3 సభల ద్వారా పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు ఈరోజు సభలు కూడా ఏర్పాటు చేశారు. అటు నిజామాబాదు, తర్వాత ఇటు మంచిర్యాలతో పాటు కరీంనగర్లో కూడా సభలు జరగబోతున్నాయి. ఈరోజు సాయంత్రం కరీంనగర్లో సభ జరిగే ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో ఉన్నాం. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో ఉన్నాం. ఈ గ్రౌండ్లోనే సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తర్వాత ఇతర మంత్రులు, ముఖ్య నేతలంతా కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా ఈ సభ జరగబోతుంది. దాదాపు ఇప్పటికే నరేందర్ రెడ్డి కావచ్చు, తర్వాత కాంగ్రెస్ నేతలు కావచ్చు, అన్ని ప్రాంతాల పట్టభద్రులతోటి ఇంటర్నల్ సమావేశాలు నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి. తర్వాత పట్టభద్రులు కమ్యూనిటీ ఎక్కడెక్కడ ఉంటుందో వాళ్ళు వెళ్ళి 1-to-1 కలిశారు. కానీ వీళ్ళను ఒక ప్రభుత్వ పరంగా ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తే పట్టభద్రులంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గే అవకాశం ఉందన్న కారణంగా ఈరోజు సభ నిర్వహిస్తున్నారు. ఈరోజు జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పట్టభద్రులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, తర్వాత టీచర్లకు కావచ్చు, ఎందుకంటే పట్టభద్రులు అనేవాళ్ళు చాలా కమ్యూనిటీలలో ఉంటారు. నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు పట్టభద్రులుగా ఉంటారు. ఇప్పుడిప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళు ఉంటారు. తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తయి కోచింగ్ సెంటర్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఇట్లా చాలామంది కూడా ఈ క్రమంలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ దీన్ని చాలా కీలకంగా తీసుకుంది. మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇక్కడ ఈ ఉమ్మడి జిల్లా పరిధిలో ఇప్పటికే ప్రచారాలు చేస్తున్నారు. మిగతా జిల్లాల్లో కూడా ఆయా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇప్పటికే ప్రచార కార్యక్రమంలో మునిగి తేలారు. కానీ రేవంత్ రెడ్డి ద్వారా కొన్ని హామీలు ఇప్పించగలిగితే గ్రాడ్యుయేట్లో కొంత కాన్ఫిడెన్స్ వస్తుందనే నేపథ్యంలో ఈరోజు సభ ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం ఈ సభ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో ఉంది. గతంలో చాలా పార్టీల సభలు కావచ్చు, ఇతర కార్యక్రమాలు కావచ్చు ఇదే గ్రౌండ్లో జరిగినాయి. ఈ మేరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, తర్వాత ఉమ్మడి జిల్లాలోని మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులంతా కూడా ఈ సభకు రాబోతున్నారు. ఈ సభ ద్వారా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని గ్రాడ్యుయేట్ అభ్యర్థులను టార్గెట్గా కొన్ని హామీలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం 3,55,000 పైచిలకు గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉంటే కేవలం ఒక కరీంనగర్ జిల్లాలోనే 40%, 1,60,000 మంది గ్రాడ్యుయేట్లు ఇక్కడ ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఈ ఓట్లు చాలా కీలకం కాబోతున్నాయి. అయితే మనకు పోలింగ్ పర్సెంటేజ్ కూడా చాలా కీలకం. ఎందుకంటే గతంలో కనుక తీసుకుంటే మనకు 59% మాత్రమే ఓట్లు పోలైనాయి. ఈసారి కూడా అదే పరిస్థితి ఉన్నా మాత్రం చాలామంది ఓట్లు వేసే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ఎంత పర్సెంటేజ్ తగ్గితే అంత అభ్యర్థుల ఫలితాలను అంచనా వేయడం చాలా కష్టమవుతుంది. ఈ మేరకు వాళ్ళ అభ్యర్థుల మనసులో ఏముంది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారనే కోణంలో ఈరోజు కీలక నేతల ద్వారా ప్రసంగాలు కావచ్చు, తర్వాత హామీలు ఇప్పించేందుకు ఈ సభ ఏర్పాటు చేశారు. ఈ ఉమ్మడి జిల్లా ఓటర్ల లక్ష్యంగా ఈ సభ జరగబోతుంది. దీనికి సంబంధించి భారీ స్టేజ్తో పాటు ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఈసారి మొత్తం 56 మంది అభ్యర్థులు కరీంనగర్ ఈ పట్టభద్రుల స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ఈ 56 మందిలో 11 మంది పార్టీల నుంచి పోటీ చేస్తూ ఉంటే మిగతా అంతా కూడా స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నారు. అలా ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ తరఫున నరేందర్ రెడ్డి పోటీ చేస్తూ ఉంటే బీజేపీ తరఫున అంజిరెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. తర్వాత బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిన ప్రసన్న హరికృష్ణ బారిలో ఉన్నారు. తర్వాత బీఆర్ఎస్ పోటీలో ఉంటుందని ఆలోచనతో చాలా కాలంగా ప్రచారం చేసిన రవీందర్ సింగ్ ఆ పార్టీ పోటీలో ఉండలేదని తెలిసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున నామినేషన్ వేశారు. ఆయన కూడా ప్రచారాలు చేస్తున్నారు. తర్వాత సొంత అభ్యర్థులు కూడా ఇంటర్నల్గా ఎక్కడికక్కడ ప్రచారాలు చేస్తున్నారు. ఈసారి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు, ఎమ్మెల్యే ఎన్నికలకు కావచ్చు, మిగతా సాధారణ ఎన్నికలు కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్రయారిటీ వైజ్గా ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రియారిటీ ఓటు ద్వారా మనకు విజేత తేలే అవకాశం ఉంటే ఓకే, కానీ ఫస్ట్ ప్రియారిటీ ఓటు తేలకపోతే సెకండ్ ప్రియారిటీ కూడా చాలా కీలకం కానుంది. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఓటుతో పాటు సెకండ్ ప్రియారిటీ ఓట్ల మీద కూడా అభ్యర్థులు కన్నేసి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బీసీ నినాదం కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు ఈసారి పెద్ద ఎత్తున ప్రస్తావిస్తున్నారు. ఇవన్నిటికి కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా ముఖ్య నేతలు కావచ్చు ఎట్లాంటి అడ్రస్ చేస్తారు, పట్టభద్రులు ఎట్లాంటి కాన్ఫిడెన్స్ కల్పిస్తారనేది చాలా కీలకంగా మారింది. సాయంత్రం షెడ్యూల్ ప్రకారం అయితే 4:30-5 గంటల మధ్య రేవంత్ రెడ్డి ఈ సభకు చేరుకుంటారు. ఇక్కడ దాదాపు ముఖ్యమంత్రితో పాటు ఇతర నేతలు కూడా మాట్లాడతారు. నరేందర్ రెడ్డిని ఎందుకు గెలిపించాలనే ఆవశ్యకతపై కూడా వాళ్ళు ఒక కీలక ప్రకటన కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మనకు ఎమ్మెల్సీ ఎన్నికలైతే ఈసారి సాధారణ ఎన్నికలు తలపించే విధంగా పెద్ద ఎత్తున
ప్రచారాలు చేశారు. ఎప్పుడూ లేని విధంగా భారీ కటౌట్లు కావచ్చు, ఇట్లాంటి బహిరంగ సభలు కూడా గతంలో జరిగిన దాఖలాలు లేవు. నిజానికి ఎమ్మెల్సీ ఎన్నికలను చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు. కేవలం అభ్యర్థి తర్వాత వాళ్ళతో పాటు పార్టీ నేతలు ఇంటర్నల్గా మీటింగ్లు పెట్టి అక్కడితో సరిపుస్తారు. కానీ ఈసారి పోటీ చాలా పెద్ద ఎత్తున ఉండడంతో ప్రతి ఓటు కూడా చాలా కీలకం కానుంది. అదేవిధంగా శివరాత్రికి మర్నాడు పోలింగ్ జరగబోతూ ఉంది. ఆ పోలింగ్ రోజు ఓటింగ్ పర్సెంటేజ్ కూడా తగ్గే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కనుక తీసుకుంటే కేవలం 59% మంది మాత్రమే పట్టభద్రులు ఓట్లేశారు. ఈసారి శివరాత్రి తర్వాత కూడా ఓటింగ్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. చాలామంది చెల్లని ఓట్లు మనకు గతంలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ స్థానాల నుంచి తీన్మార్ మల్లన్న గెలిచినప్పుడు దాదాపు చాలా 15,000 ఓట్ల పైచిలకు చెల్లని ఓట్లు నమోదైనాయి. ఎందుకంటే ఓటు వేసేటప్పుడు ఇక్కడ గుర్తులుండవు, అందరూ విద్యావంతులే ఓట్లేస్తారు. కానీ వాళ్ళు కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే ఓటేయాలి. అభ్యర్థికి నచ్చిన అభ్యర్థికి ఎదురుగా వాళ్ళకు సీరియల్ నెంబర్ 1, 2, 3, 4 అని న్యూమరికల్ నెంబర్లు రాయాలి. కానీ కొంతమంది రోమన్ నెంబర్ రాస్తూ ఉంటారు, కొందరు ONE 1 అని రాస్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ కూడా చెల్లకుండా పోయే ప్రమాదం ఉంది. వీటి మీద కూడా అవేర్నెస్ కల్పిస్తూ అభ్యర్థులు ప్రచారాలు చేస్తున్నారు. ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఈరోజు సభ ద్వారా ముఖ్య నేతలంతా కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయబోతున్నట్లు మనం ఆశించవచ్చు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్, SRR గౌండ్.